గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీడియా ఫ్రెండ్స్కి స్వాగతం. ఇది ఎవ్రీ ఫిలిం ఒక హీరోకి తను కొత్తగా లాంచ్ అయిన హీరోకి ఒక 4 years 3.5 years బ్యాక్ లాంచ్ అయిన శివాకి ఇప్పటికి 4 సినిమాలు చేశాడు. కానీ ఎవ్రీ టైం ఇదే కొడుతుంది బ్లాక్ బస్టర్, లేకపోతే ఇదే హిట్ ఇస్తుంది, ఇదే మంచి పేరు తెస్తుందని అటెంప్ట్ చేస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సినిమా రీసెంట్గా చూశాను. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్లో. అంటే మామూలు రొటీన్ రామ్ కామ్ కాదు. అంటే దీంట్లో ఒక కొత్త ఎలిమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది నాకు. 2 hours 10 minutes 12 minutesలో బాగా చెప్పడానికి ట్రై చేశారు. ఇనీషియల్గా కామిక్గా టేక్ ఆఫ్ అయిన సెకండ్ హాఫ్ చాలా సీరియస్గా బాగుంటుంది. సో ఐ హోప్ మాకు నచ్చింది, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది ఒక బ్రేక్ రావచ్చు అని గట్టిగా నమ్ముతున్నాను. ఇక్కడ మనం చేయాల్సిందల్లా అటెంప్ట్ జెన్యున్గా చేయడమే. ఆ ఫ్రైడే మార్నింగ్కి వెయిట్ చేయాలి. ఆడియన్స్ ఏం రిపోర్ట్ ఇస్తారో దానికి హంబుల్గా వెయిట్ చేయాలి. వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే వాళ్ళు బాగున్న సినిమాని ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. సో కాబట్టి వాళ్ళ రిపోర్టే ఫైనల్ ఫర్ అస్ ఆడియన్స్. మీడియా ఫ్రెండ్స్ ఎప్పుడు హెల్ప్ చేశారు. సినిమా ఏమాత్రం బాగున్నా బాగుంది అని మాకు చెప్పారు. మీ సపోర్ట్ మాకు కావాలి. ఇటువంటి సినిమాకి సపోర్ట్ చేస్తే ఇంకా ఈ కొత్త టెక్నీషియన్స్, కొత్త ప్రొడ్యూసర్ వీళ్ళందరూ వస్తారు. పురుషోత్తం రాజు ఈజ్ గట్ ఎ వెరీ గుడ్ ఐడియా. తన థాట్స్ బాగుంటాయి, అది ఇంప్లిమెంట్ చేశాడు. అలా చేయడానికి ప్రొడ్యూసర్స్ పర్టికులర్లీ శశి, మన స్నేహల్ అండ్ కార్తీక్ వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ బడ్జెట్ కానీ ఎక్కడ ఏమి వెనకాడలేదు. వాళ్ళు అనుకున్న దానికన్నా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళినా వాళ్ళు ఎక్కడ వెనక ముందు అవ్వలేదు. దానికి గ్రేట్లీ థ్యాంక్ దెమ్ ఫర్ ఎంకరేజింగ్ శివ అండ్ రాశి. వీళ్ళిద్దరు పేరు చాలా బాగా చేశారు. టీం అందరూ బాగున్నారు. హోప్ వీల్ ఓన్లీ సినిమా ముందుకు వచ్చే ముందు మేము అలా ఉంది ఆహా ఊహా అనకూడదు, హంబుల్గా వెయిట్ చేయాలి. అదే చేస్తున్నాం మేము. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే. March 1st ఇట్ ఈస్ రిలీజింగ్. చూడండి. ఐ హోప్ యూ లైక్ ద ట్రైలర్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు పర్సనల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ విశ్వక్ సేన్. జెమ్ ఆఫ్ ఏ గై. నేను ఎవ్రీ టైం చెప్తే తనకి స్టేజ్ మీద ఎంబ్రేసింగ్ ఉంటుంది. బట్ ఈజ్ లైక్ శివ టు మీ. బట్ సక్సెస్ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. నాకు 4-5 years నుంచి నాకు అప్పటి నుంచి తెలుసు, 15-16 నుంచి. అండ్ ఎవ్రీ టైం పిలవగానే చాలా హంబుల్గా వస్తాడు. రాజ్ సార్ ఎస్ విల్ కమ్ అని. వన్స్ అగైన్ విశ్వక్ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ లోడ్స్ అమ్మ. నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలంటే 100 crore ఫిల్మ్ సంవత్సరానికి ఒకటి నువ్వు చేయాలి. ఇది నాకు నా మనస్ఫూర్తిగా నాకు లోపల ఉన్న కోరిక. అది త్వరలో జరుగుతుంది. పెద్ద హీరో అవుతాడు ఈ అబ్బాయి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.